న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైటెక్ గంజాయి సాగు హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. అయితే ఈసారి నిందితుడు గంజాయిని ఎక్కడో అడవుల్లోనూ సరిహద్దుల్లోనూ తీసుకురాలేదు. ఏకంగా తన ఇంటి మేడపైన అందరికీ కనిపించేలా పూల మొక్కల మధ్య పెంచేశాడు. నాచారంలో వెలుగు చూసిన ఈ విస్తుపోయే ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని నాచారం పరిధిలో ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒక మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటిపై దాడులు చేసిన అధికారులే షాక్ కి గురయ్యారు. ఆ కుండీలో ఉన్నాయి, ఈ కుండీలో ఉన్నాయి. మనకు అనుమానాస్పదంగా ఇదైతే తులసి మొక్క మాకు తెలిసింది. అది తులసి మొక్క. మరి ఈ మొక్క అది రీసెంట్ గా నేను సెర్చ్ చేస్తే క్యానబీస్ అని తెలిసింది సార్. అదే ముందుకు ఎక్కడ రీసెంట్ గా తెలిసింది మరి కానబీస్ గంజాయి అని మీకు తెలిసినప్పుడు మాట్లాడి తీసేద్దామని చూస్తున్నాను. మాతో మాట్లాడేది కూడా చూడండి. రాకేష్ ఒక్కొక్క ప్లాంట్ క్లియర్ గా వీళ్ళతో సహా పైకి వచ్చేటట్టు చేయండి. ఇవి ఉంచుకోవద్దు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం ఇవి. మీకు ఏమైనా లైసెన్స్ ఉందా? శ్రవంతి తీయమ్మా, వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఉన్నారు కదా. మనకు మీరు కొంచెం కరెక్ట్ పనులు కనపడాలా, ఫోన్ చేయండి. ఉండండి. తన ఇంటి టెర్రస్ పై అత్యంత పక్కగా గంజాయి తోటను సాగు చేస్తున్నాడు ఆ వ్యక్తి. నిందితుడు తన ఇంటి ఢాబాపై 17 భారీ గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ ఈ మొక్కలు పూర్తి స్థాయిలో చేతికి వచ్చి ఉంటే దాదాపు 10 కిలోల గంజాయి మార్కెట్లోకి వచ్చేదని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితుడు గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత గంజాయికి బానిసయ్యాడు. బయట కొనడం ఖరీదైన వ్యవహారం కావడంతో తన సొంతంగా పెంచుకోవాలని ప్లాన్ చేసి ఈ అక్రమ సాగుకు తెరలేపాడు. గంజాయికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా ఇలా అక్రమంగా సాగు చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై ఎక్సైజ్ పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఒకప్పుడు సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉండి వ్యసనాలకు లోనై ఇలా నేరాల బాట పట్టడం ఆందోళన కలిగిస్తుంది. పోలీసులు ఎక్సైజ్ శాఖ నిఘా పెంచడంతో ఇలాంటి ఉదంతాలు బయటపడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.